హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, చాలా కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంది. ఇటీవల అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు చాలామంది కూడా. ఏంటంటే ఈ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ అనుమతి ఆమోదం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్లో భాగస్వామి అయిన ఎల్ఎన్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రధానమైన సమస్య, ఒక కొర్రీ లేపింది. దాని ద్వారా దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇన్ని రోజులు ఇవ్వకపోవడం వల్ల ఆల్మోస్ట్ 1 year నుంచి, అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో మనకు మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద 5 కారిడార్లకు సంబంధించిన డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత సెకండ్ ఫేజ్లో పార్ట్ బి కూడా 3 కారిడార్లు పంపించారు. కానీ ఫస్ట్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్లో పార్ట్ 1కు సంబంధించి నవంబర్ ఫస్ట్ వీక్లో పంపిన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. చాలా మిడిమిడి జ్ఞానం ఉన్న కొన్ని మీడియా పత్రికలు, అరే మహారాష్ట్రలో ఇస్తున్నారు, బెంగళూరులో ఇస్తున్నారు, ముంబైలో ఇస్తున్నారు, చెన్నైలో ఇస్తున్నారు, అన్ని చోట్ల ఇస్తున్నారు, తెలంగాణ మీద వివక్ష చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కొన్ని కథనాలు రాశారు. ఆఫ్ కోర్స్ అవన్నీ వివిధ పార్టీలకు సంబంధించిన కరపత్రికలు అనుకోండి, వాళ్ళ లైన్కి అనుగుణంగా రాస్తాయి. కానీ అసలు సమస్య ఏంటి అంటే, ఎల్ఎన్టీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా మాకు బకాయిలు చెల్లించడం లేదు, ఈ నష్టాలతో మెట్రోలో మేము కొనసాగలేమని చెబుతూ వస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే అంశాన్ని లేవనెత్తింది. సో ఇక అది ఆ ఇష్యూను అడ్రస్ చేయక తప్పలేదు. కాబట్టి గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీని ఏదో రకంగా సెటిల్ చేయాలని చెప్పి భావించి దానికి అనుగుణంగా దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని, అంటే 2,000 కోట్ల రూపాయలు ఏమో ఎల్ఎన్టీ ఈక్విటీ కింద చెల్లించడం, తర్వాత ఎల్ఎన్టీ మోస్తున్న రుణభారం ఏదైతే 13,000 కోట్లు ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన మీదకి బదలాయింపు చేసుకోవడం. ఈ రకంగా 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోస్తూ ఎల్ఎన్టీని బయటకు పంపించి పూర్తి స్థాయిలో అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో నడిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం, ఎల్ఎన్టీకి ఒప్పించడం, ఎల్ఎన్టీతో సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడి వరకు ఇది బాగానే ఉంది. ఇది జరగగానే చాలామంది ఏమనుకున్నామంటే, ఇక చకచక ఎల్ఎన్టీని బయటకు పంపించడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆమోదం పొందినట్టుగా, అంటే ఎల్ఎన్టీని బయటకు పంపించాం, ఇక మేము సింగిల్గా చూసుకుంటాం కాబట్టి మీరు ఆమోదం ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం, ఇది జరుగుతుందని చెప్పి అనుకున్నాం. కానీ అసలు సమస్య అక్కడ. ఇప్పుడు ఎల్ఎన్టీకి బయటకు పంపే విషయంలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేను మొన్న మధ్య ఒక వీడియో కూడా చేశాను, ఒక 10 days బ్యాక్ అనుకుంటా. చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్యూస్ సెటిల్ అయ్యే వరకు సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు మెట్రో రైలుకి సంబంధించి. అదేంటి అనేది నేను ప్రధానంగా దీంట్లో చెప్తాను. బట్ ఆ మెయిన్ పాయింట్ చెప్పే ముందు ఇంకొక సబ్సిక్వెంట్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 3,000 మంది దీంట్లో పనిచేస్తున్నారు. ఏది మెట్రో రైల్లో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. వీళ్ళల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ 1,300 మంది, 1,700 మంది కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం ఎల్ఎన్టీని బయటకు పంపి పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటున్న నేపథ్యంలో మా భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు ఆ 3,000 మంది కొత్త ఆందోళన మొదలైంది. అది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్. పాపం ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదా, ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనే భయం ఉంటుంది. అదే రకంగా ప్రభుత్వంలోకి కనుక తీసుకుంటే మరి వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ల నుంచి అడ్జస్ట్ చేసుకొని ఈ పూర్తిగా ప్రైవేటు నుంచి వచ్చిన వాళ్ళని బయటకు పంపిస్తారా, ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దాంతోపాటు ఈ ఆపరేషన్స్ వ్యవహారాలు చూస్తున్న సంస్థ, ఫారిన్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఏంటి అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నది. సో ఓవరాల్గా ఇది లేటెస్ట్గా మెట్రో రైలుకి సంబంధించి తాజా కథనాలు, వాటికి సంబంధించి. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం గనక అమల్లోకి వస్తే కొద్దిగా థింగ్స్ స్పీడప్ అయ్యే ఇండికేషన్స్ ఉన్నాయి. ఆ నిర్ణయం ఏంటి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. పూర్తిగా చూడండి ఈ వీడియోను. అయితే మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఫోకస్ ఆన్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ 56 గ్రామాల పరిధిలో వస్తుంది. వచ్చే 10-15 సంవత్సరాల పాటు అటువైపు ఎక్స్పెన్షన్ ఉంటుంది. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ప్రభుత్వం మారిపోతే ఏంటి, ముఖ్యమంత్రి మారితే ఏంటి అని చెప్పి చాలామంది. ఈ అనుమానం వచ్చేవాళ్ళు నిజం చెప్పాలంటే మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇలాంటి అనుమానం వస్తుంది. సింపుల్ థింగ్ అండి. ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా
పెట్టుబడులను ఆకర్షించడానికే ప్రయత్నం చేస్తుంది. ఏ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ అయినా కూడా రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తారు. ఎందుకంటే అలా తీసుకొస్తేనే రాష్ట్రంలో ఉపాధి కల్పన పెరుగుతుంది, రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం పెరుగుతుంది, తద్వారా జీడిపి పెరుగుతుంది, ఒక ఆర్థికంగా బలమైన శక్తిగా రాష్ట్రం మారుతుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొన్ని రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు కొంతమంది జగదీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, ఆయనకే ఫ్యూచర్ లేదు, మరి ఫ్యూచర్ సిటీ ఎక్కడ అని మాట్లాడుతుంటారు. మరి అదే మాట వాళ్ళు కూడా అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం తీసుకున్న ల్యాండ్స్ ఫ్యూచర్ సిటీ కోసం తీసుకున్నవి కాదు, అవి ఫార్మా సిటీ కోసం తీసుకున్నవి. ఎవరు తీసుకున్నారు? కేసీఆర్ హయాంలో తీసుకున్నారు 7-8 ఏళ్ల కింద. ఆయన ఎవరికి ఇచ్చారు ల్యాండ్? అక్కడ అమెజాన్ డాటా సెంటర్కి ఇచ్చారు. అమెజాన్ డాటా సెంటర్ ఈజ్ నాట్ ఏ ఫార్మా కంపెనీ. మరి ఎందుకు ఇచ్చారు ఆయన అంటే, అప్పుడే ఒక్క ఫార్మా సెక్టర్కే కాదు, వివిధ సెక్టర్లకు ఇవ్వడం ద్వారా ఒక ప్యారలల్ సిటీని అక్కడ డెవలప్ చేయాలన్న ఉద్దేశం, ఒక నిర్ణయం కేసీఆర్ హయాంలోనే జరిగింది. ఈయన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఓన్ చేసుకుని భారత్ ఫ్యూచర్ సిటీ తన ఒక బ్రెయిన్ చైల్డ్గా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇట్స్ ఆల్ పాలిటిక్స్. సో రేపు పొద్దున కేసీఆర్ వచ్చినా, లేదు కేసీఆర్ను పక్కన పెట్టి కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకుంటారో ఆ వెంటనే వాళ్ళు చేసే పనులు దావోస్ లాంటి సదస్సులకు వెళ్ళడం, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి వివిధ కంపెనీలను, అంతర్జాతీయ స్థాయి కంపెనీలను రిక్వెస్ట్ చేసుకోవడం, ఈ తంతు కొనసాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఒక 48 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సంతకాలు చేయరు, మంత్రి సంతకాలు చేయరు. ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు. సిఎస్ఓ, ప్రిన్సిపల్ సెక్రటరీలో కన్సర్న్డ్ అథారిటీకి ఏదన్నా ఉంటే వాళ్ళు చేస్తారు. సో అది నిరంతరమైన ప్రక్రియ. ఈ రకంగా ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకున్నవి కాబట్టి వాటిని నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా ఆనర్ చేయాల్సిందే. ఒకవేళ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే సంస్థకు విఘాతం కలిగిస్తూ గనక నిర్ణయం తీసుకుంటే, ఆ సదరు సంస్థ గనక ఆ రాష్ట్రాన్ని నుంచి దూరంగా పెడితే దాని ఇంపాక్ట్ ఇంకొక 10 కంపెనీలకు పడుతుంది. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి, వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి, వాళ్ళ మెప్పు పొందడానికే ప్రయత్నం చేస్తారు కూడా. ఇప్పుడు మనం ఏపీలో 5 సంవత్సరాల జగన్ పరిపాలన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటి? లోకేష్ను అమెరికా పంపించారు ఇన్వెస్ట్మెంట్ కోసం, లోకేష్ను దావోస్ పంపించారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం. సో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం అనేది ఒక కంపల్షన్ క్రియేట్ అయ్యింది. అలాంటి కంపల్షన్ క్రియేట్ అయిన నేపథ్యంలో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్న వాటిని విఘాతం కలిగించడం ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. ఇది సింపుల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. తెలియని వాళ్ళు రేపు కేసీఆర్ వస్తే ఏంటో ఇలాంటి మాట్లాడుతుంటారు. నిజంగా వాళ్ళంతా మళ్ళీ ఇలా అడిగేవాళ్ళు కూడా ఏదో చదువు సంధ్య లేని వాళ్ళు కాదు, అబ్నార్మల్గా చదువుకున్న వాళ్ళు. ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అసలు గవర్నమెంట్ విధానం ఎలా ఉంటుందో తెలుసు, అయినా వాళ్ళకి అలాంటి అనుమానం వస్తుంటుంది. డాక్టర్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలు రేకెత్తిస్తున్న వాళ్ళు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. సరే, ఎనీవే అది జరుగుతుంది. సో ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా ఇన్నోవేటబుల్. రేపు గవర్నమెంట్కి ఎవరు వచ్చినా కూడా అది కంటిన్యూ అవుతుంది. కొన్ని విధానమైన పరిణామాలు, వాళ్ళ ముద్ర వేయడానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయొచ్చు కానీ పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీని పక్కన పెట్టడం అంటూ ఉండదు. కాబట్టి వచ్చే 10-15 సంవత్సరాలు ఫ్యూచర్ సిటీయే లక్ష్యంగా ఉంటుంది డెవలప్మెంట్. కాబట్టి అటువైపు ఇన్వెస్ట్ చేయడం ఇది రైట్ టైం. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ 14,000 ఎకరాలు, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ 16,000 ఎకరాలు, ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో అవైలబిలిటీ ఉన్న ఏరియాస్ని తీసుకుని మొత్తం మీద 56 గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఏర్పాటైందో ఆ పరిధిలో వచ్చే 10-15 సంవత్సరాలలో అభివృద్ధి కొనసాగడం కన్ఫర్మ్. ఓకే, అక్కడ జెన్యూన్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు మహేశ్వరం అనేది ఒక సెల్ఫ్ బ్రాండెడ్ ఏరియా. ఎందుకంటే ఈసిటీ 1 అయినా, ఈసిటీ మీన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అంటారు. ఫస్ట్ ఫేజ్ అయినా, తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయినా కూడా చాలా ఫాస్ట్గా కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దాదాపు ఇప్పుడు ఈసిటీ 2 అనేది మహేశ్వరం టౌన్కు ఆనుకుని ఉంటుంది. 18 కంపెనీలు ఆల్రెడీ ఆపరేషనల్, ఇంకొక 6 కంపెనీలు కన్స్ట్రక్షన్ ఉన్నాయి. నాతో పాటు వచ్చిన వాళ్ళకి చూపిస్తుంటాను. దాదాపు 40 కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి 45,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు సిద్ధమవుతున్నాయి. అలాంటి ప్లేస్కు చాలా దగ్గరలో ఒక హెచ్ఎండిఏ వెంచర్ ఉంది. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు నేను ఫామ్ ప్లాట్స్ ఎంకరేజ్ చేయను, కానీ
కందుకూరు దగ్గర ఒక ఫామ్ ప్లాట్ మాత్రం శ్రీశైలం హైవేకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఫ్యూచర్లో R1 జోన్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కందుకూరు మున్సిపల్ లిమిట్స్లోకి వస్తుంది. కేవలం 1 ఇయర్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ ధరకు ఫామ్ ప్లాట్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయి. అదొక్కటి సజెస్ట్ చేస్తాను. మిగతా ఎక్కడ కూడా నేను ఫామ్ ప్లాట్స్ సజెస్ట్ చేయను. అదొక్కటి కూడా ఎందుకు చెప్తున్నానంటే R1 జోన్ అవ్వడం కన్ఫర్మ్, తర్వాత మున్సిపల్ లిమిట్స్లోకి వస్తుంది, తర్వాత శ్రీశైలం హైవేకు కేవలం 2 కిలోమీటర్స్ దూరం. ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ ఉన్నావు కాబట్టి అది చెప్తున్నాను. దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక మెట్రో రైలుని స్పీడప్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణయం నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను కదా, ఈ ప్రభుత్వం వద్దకు మెట్రో సిబ్బందిలో టెన్షన్ అనేది వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం మెట్రో రైల్ ప్రాజెక్టులో 1300 మంది రెగ్యులర్ స్టాఫ్, ఇందాక చెప్పాను 1700 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈ మెట్రో రైలు నిర్వహించే ఎల్ఎన్టీ సంస్థకు ఫ్రాన్స్ సంస్థ కియోలిస్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. టెక్నికల్ సపోర్ట్ కియోలిస్ ఫ్రాన్స్ సంస్థ ఇది. సో ఇవన్నీ గమనిస్తున్న వాళ్ళంతా ఇప్పుడు ఏంటి పరిస్థితి, మేము ఉంటామా పోతామా అన్న భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. సో ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ మెట్రో రైలుకు సంబంధించి ఎల్ఎన్టీని బయటకు పంపి పూర్తి స్థాయిలో ప్రభుత్వం టేకప్ చేయాలంటే ఒకటి ప్రధానమైన అసెస్మెంట్ జరగాలి. ఏంటంటే ఎల్ఎన్టీకి ఆల్రెడీ ఇచ్చిన భూములు, ఆ భూముల వినియోగం, వాటికి సంబంధించి ఇంకో సబ్లీజ్కి ఇవ్వడం, ఈ పరిణామాలన్నింటినీ ఒక బేరీజు వేసి పూర్తిగా వాటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వర్త్ను లెక్కగట్టాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, 2000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి నేరుగా ఈక్విటీ ఇస్తుంది గవర్నమెంట్. దాంతోపాటు ఎల్ఎన్టీ వస్తున్న 13,000 కోట్ల రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన మీదకి ఎత్తుకుంటుంది. ఇది జరిగే క్రమంలో ఎల్ఎన్టీకి ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఎల్ఎన్టీ వాడుకున్నది, కొన్ని వాడుకోలేదు, కొన్ని సబ్లీజ్కి ఇచ్చుకున్నది. వీటికి సంబంధించిన అసెస్మెంట్ ఇప్పుడు ప్రాసెస్ స్పీడప్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అది చాలా కీలకమైన నిర్ణయం. మీరు అనుకోవచ్చు మరి ఎట్లాగో జరుగుతుంది కదా అని. నిజానికి ఇది ఏంటంటే, ఈ అసెస్మెంట్ అనేది, ఈ ఆస్తుల మదింపు అనేది దాదాపు 1 ఏడాది కాలం పడుతుందని చెప్పి మొన్న 10-15 డేస్ బ్యాక్ తెలిసింది. దానివల్ల వెంటనే ఒక సమీక్ష నిర్వహించి ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే 2026 మార్చి 31లోగానే ఈ అసెస్మెంట్ని ఆస్తుల మదింపును పూర్తి చేసి ఎల్ఎన్టీని బయటకు పంపాలి అనేది తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఆయన చెప్పినట్టుగా గనక పూర్తయితే, ఎవరో జోక్ చెప్తున్నారు కథను, ముఖ్యమంత్రి గారికి ఉన్నంత స్పీడ్ ఆ అధికార యంత్రాంగంలో లేదు, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్లో ఉన్న వర్కర్స్కి లేదు. అందువల్లే కొన్ని డిలే అవుతున్నాయి అని. సో లైక్ దట్ ఇప్పుడు మెట్రో రైలుకు సంబంధించిన ఆస్తుల మదింపు విషయంలో కూడా, అసెస్మెంట్ విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 31, 2026 కల్లా పూర్తి చేయండి అని చెప్పారు. అంటే ఇంకెంత టైం ఉంది? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 నెలల కాలం ఉంది. 5 నెలల కాలంలో ఏడాది కాలం పట్టేదాన్ని 5 నెలల్లో పూర్తి చేయాలని ఆయన చెప్పారు. మరి అధికారులు చేస్తారా? ఆ రకంగా ఉందా? కేటీఆర్ గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారికి మంత్రుల మీదనే పట్టు లేదు, ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మంత్రి కూతురు ముఖ్యమంత్రిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడినా అడిగే దిక్కు లేదని చెప్తున్నారు. సో అదే నిజమవుతుందా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు పూర్తయి 5 నెలల కాలంలో మెట్రోకు సంబంధించిన అసెస్మెంట్ పూర్తయి మెట్రో రైలు నుంచి ఎల్ఎన్టీని బయటకు పంపి ఆ సదరు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి అనుమతులు తెచ్చుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశంగా మారింది. సో ఇది మెట్రో రైలుకు సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. సో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది లెట్ us wait and watch. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.